ఈ ప్రైవేటైజేషన్ దాని మీద మిత్రులు చాలా మంది మాట్లాడారు. నేను ఒక్క పాయింట్ చెప్పదలుచుకుంది, మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఒక అంశం అయితే సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అన్నటువంటిది చాలా తీవ్రంగా జరగబోతున్నట్టు. అంటే ఉన్న సీట్లని సగం సీట్లను అమ్ముకోవడం అనేది. ఇది అమ్ముకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి అందులో అమ్ముకుంటున్నారు. ఈ డబ్బులు ఏం చేస్తారు అన్నటువంటిది మన అందరికీ తెలిసింది. దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఈ ఎలక్షన్ లో ఏం చెప్పిందంటే సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ చాలా ప్రమాదకరం, ఇది పేదవాడికి అన్యాయం, ఆరోగ్య వ్యవస్థ నాశనం చేస్తుంది అన్నటువంటిది ఎలక్షన్ లో ప్రచారం చేశారు. మా ప్రభుత్వం రాగానే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఉన్నటువంటి 107, 108 జీవోల్ని రద్దు చేస్తాం, ఇది మేము అమలు చేయకుండా దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు దీన్ని అమలు చేస్తూ మెడికల్ కాలేజెస్ ను కూడా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ తీసుకొస్తానంది. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తూ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారబోతుంది. వైద్య విద్య అన్నటువంటిది చాలా ఖరీదుగా మారిపోతుంది. వైద్యం అన్నటువంటిది కొనుక్కోలేని వస్తువుగా మారిపోతుంది, ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అన్నటువంటి నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్న మిత్రులారా.